వైపు అడుగంటిన భూగర్భ జలాలకు మరో కష్టం వచ్చింది. పండించిన పంటను అమ్ముకునేందుకు మార్కెట్లు లేకపోవడంతో దళారుల చేతిలో నిలువున మోసపోతున్నాడు. ఆరుగాలం పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో నల్గొండ జిల్లా నిమ్మ రైతు కష్టాలు పడుతున్నాడు. నల్గొండ జిల్లాలో నిమ్మ రైతుకు అడుగడుగునా కష్టాలే. ప్రకృతి అనుకూలించకపోయినా పంట సాగు చేసిన రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. సరైన గిట్టుబాటు ధర లేక అమ్ముకునేందుకు మార్కెట్లు లేకపోవడంతో దళారుల చేతిలో నష్టపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 20,000 హెక్టార్లకు పైగా నిమ్మ సాగు చేస్తున్నారు. ఏటా 2 లక్షల టన్నుల నిమ్మకాయల ఉత్పత్తి అవుతోందని అధికారుల అంచనా. పంటను అమ్ముకునేందుకు సరైన మార్కెట్లు లేకపోవడంతో రైతులను దళారులు నిండా ముంచేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఎటువంటి అవకాశాలున్న మేరకు రైతు గిట్టుబాటు ధర వచ్చేందుకు దళారీ వ్యవస్థను తీసేసి డైరెక్ట్గా మార్కెట్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ రైతులంగా అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం అంటే అధికారులు వచ్చినప్పుడు తోటలు తిరుగుతూ వస్తూ ఉన్నారు. తోటలు తిరిగి చెట్లు ఎండిపోతున్నాయా, చెట్టుకు కూడా మేము ఎక్సైజ్ ఇస్తాం, ప్రభుత్వం ఒక్కో చెట్టుకి 3 నుంచి 4 వేలు ఇస్తామని చెప్తుంది. కానీ ఎండిపోయిన చెట్టుకి ఇంతవరకు నష్టపరిహారం ఇచ్చిన పరిస్థితి లేదు. ప్రభుత్వం ఎండిపోయిన చెట్టు నష్టపరిహారంతో పాటుగా రైతు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెరిగిన కూలీ రేట్లు, పెట్టుబడులకు అనుగుణంగా పండించిన పంటలకు రేట్లు పెరగడం లేదంటున్నారు రైతులు. పెట్టుబడులు అధికంగా పెరగడంతో నిమ్మ సాగు కష్టంగా మారిందంటున్నారు. మార్కెట్ లేక చాలా ఇబ్బంది అవుతుంది. నల్గొండలో ఒక బస్తకు 300-400 అమ్మితే మాకు కూలి కూడా గిట్టుబాటు అవుతలేదు. మాకు అసలు ఛార్జే మాకు 15 రూపాయలు కిరాయి ఇస్తున్నాం. మేము ఆటో కిరాయి, కూలీ మనిషికి 200 రూపాయలు ఇస్తున్నాం. మాకు అసలు ఏం లాభం లేకుండా అయింది నిమ్మ తోటల వల్ల. అసలు బోర్లు పోయినాయి కరువుకు. మేము పక్కా బోర్లు ఏడన్నా కొన్ని తోటలు జాదాలంటే బోర్కు నెలకు ఒక 20,000-30,000 ఇవ్వాల్సి వస్తుంది. నీళ్లు పోసుకుంటే వాటికి కాపాడుకుంటే ఇంతవరకు దానికి వచ్చినాం. ఇప్పటికి కూడా మా గవర్నమెంట్ దాని మీద మాకు హార్టికల్చర్ ఆఫీసర్లు కానీ ఎవరైనా కానీ వచ్చి చూసి ప్రతిఫలం చేసిన అటువంటి దాఖలాలు లేకుండా పోయినాయి. ఇక్కడ మాకు గవర్నమెంట్ తరఫున మార్కెట్ ఓపెన్ చేయాలని మేము కోరుతున్నాం. మేము ఆరుగాలం కష్టపడి పండించిన నిమ్మకు దళారులు సరైన గిట్టుబాటు ధర కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇప్పటికైనా దళారీ వ్యవస్థను అరికట్టేందుకు మార్కెట్ యార్డును ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.